గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. ఈరోజు సమాజంలో జరిగేటువంటి కొన్ని సంఘటనలు, దాంతోపాటు ముఖ్యంగా చూసినట్టు కనుక భార్యాభర్తల బంధం ఇది చాలా పవిత్రవంతమైంది ఈ రోజుల్లో. కాబట్టి వాటికి పెద్దగా విలువ కనిపించట్లేదు. కానీ ఎప్పటికైనా పవిత్రమైనటువంటి బంధం ఏంటంటే కనుక భారతదేశంలో భార్యాభర్తల బంధం చాలా పవిత్రమైంది. కాబట్టి ముఖ్యంగా ద్వాదశ రాశుల్లో ఒకటి చూసినట్టయితే కనుక మీనరాశి. ఈ మీనరాశి వారు ముందుగా వీరిని గమనించినట్టయితే సాదాసీదాగా ఉండేటువంటి జీవితం, వీరికి కొన్ని రకాల వ్యాపారాలు, కొన్ని రకాల జాబులు మాత్రం వీరికి పనికొస్తాయి. సెన్సిటివ్ తత్వంతో, జలతత్వంతో ఉండేటువంటి రాశి. అలానే మెలకుగా ఉంటుంటారు. అందరిని ఆకట్టుకునేటువంటి తత్వం, ప్రతి ఒక్కరిని ద్వేషించేటువంటి గుణం వీరికి ఉండదు. దగ్గర చేసుకునే తత్వం ఉంటుంది. మంచి వ్యక్తులు, అర్థం చేసుకునేటువంటి గుణగణాలు ఉంటాయి. ఇవన్నీ కూడా పెద్దగా ఎక్కువగా వీరిని బాధించేటువంటి విషయం ఏంటంటే కనుక వీరి చుట్టుపక్కల ఉండేవారే వీరిని ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటారు. ముఖ్యంగా సరి పోనీలే అన్నిటికీ సర్దుకున్నాం కదా అనుకుంటే లవ్, ఈ లవ్ అనేది సక్సెస్ అవ్వదు, పాడు లేదు, కానీ లవ్ చేస్తారు. ఇక బలవంతంగా కొంతమంది లవ్ పెళ్లి కూడా చేసుకుంటారండి. లవ్ మ్యారేజ్ కూడా అవుతుంది. ఈ లవ్ మ్యారేజ్ ఎలా ఉంటుంది వీరికి? తుమ్మితేవుడు ముక్కులా ఉంటుంది. ఇక వాళ్ళకి సేవలు చేయాలా, చచ్చిపోవాలి. ఇక వారికి ఎక్కడైతే అనీజీ ఉంటుందా, ఎక్కడైతే నచ్చదా, ఎక్కడైతే ఇది ఉంటుందా, ఎందుకంటే మీరు సెన్సిటివ్. ఒక మాట అంటే మీరు పాడరు. ఆ మాట అనిపించుకోకుండా మీరు చేస్తూనే ఉంటారు సేవలు. ఇలాగ జీవితం కొనసాగుతూ గడుపుతూ మీకు జీవితం అయిపోతూ ఉంటుంది. ఇక ఇలా చేస్తే కూడా ఎఫ్ఐఆర్స్ పెట్టుకుంటాం. ఇక ఆపోజిట్ సైన్ ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడం, అది మనకు తెలియటం, అయినా ఏం మాట్లాడలేకపోవటం, వీటి వల్ల లోపల పెట్టుకొని రోగాలు, నొప్పులు రావటం, దాని ద్వారా అనీజీ అయిపోవటం, ఇది ద్వారా భార్యాభర్తలు ఎడబాటుకి కారణం. మరొకటి జాతకంలో ఈ యొక్క మీనరాశి కాబట్టి ముఖ్యంగా పితృదోషాలు ఒకటి, కలత్ర దోషం ఒకటి, అలానే కుజ దోషం ఒకటి. ఈ 3 దోషాల వల్లనే ఎక్కువగా భార్యాభర్తల మధ్యన ఎడబాటు భారం వస్తుంది. అతి ముఖ్యమైనటువంటి కారణం మరొకటి, చెడు వ్యసనాలు, చెడు ఆలోచనలు ఉండడం వలన, ఇంకా ఏదైనా ఎఫైర్స్ ఉండడం, వేరే వారి మీద కన్నేయడం వలన ఈ భార్యాభర్తల మధ్యన దూరం వస్తుంది. మీనరాశి వారు ఎలానూ మాట్లాడరు కదా, దేనికైనా సమర్థించుకుంటారు, వారు ఏదైనా సరే మనసులో పెట్టుకుంటారు కదా అని చెప్పి విచ్చలవిడితనంతో చెడు వ్యసనాలకు బానిస అవ్వటం, దీని ద్వారా కూడా ఉన్నయన్ని పోగొట్టుకొని చివరికి భర్తనో భార్యనో దూరం అవుతూ ఉంటారు. ఇకపోతే ఎవరో వీరి మీద కన్నేసి మీ మీద మందు పెట్టడమా, హిప్నటిజం చేయించడమా, వశీకరణ చేయించడమా, అష్టదిబ్బందన, చాతబడ ఇలాంటివి చేసుకొని దాని ద్వారా కూడా భార్యాభర్తల మధ్య జీవితంలో బొగ్గులు పాలు చేసుకుంటూ దూరం చేయటం. ఇలాగా కారణాలు అనేకం. దాంట్లో ముఖ్యంగా అసలు ఏ కారణం వల్ల, అసలు ముఖ్యంగా దీంట్లో పాటు ఇంకొక విషయం ఏంటంటే, అసలు ఈ భార్యాభర్తలు విడిపోవడానికి సంకేతం ఉంటుందా అనుకుంటే ఉంటుంది ఖచ్చితంగా. దీనికన్నా ముందు మీకు ఒక 6 నెలల నుంచి 6 మాసాల ముందే మీకు సంకేతాలు వస్తాయి. ఇంట్లో ఏదో సౌండ్ రావటము, ఇంట్లో అనీజీగా ఉండటము, ఎక్కువసేపు ఇంట్లో ఉండలేకపోవటము, చూస్తే చిరాకు రావటము, భార్యను చూసినా భర్తను చూసినా చిరాకు రావటము, ఎక్కువగా మాట్లాడాలనిపిపోవటము, దగ్గరికి రాలేకపోవటము, ఇక పిల్లల్ని కొట్టడము, అరవటము, గిచ్చడము, గిల్లటము, చేసిన తినలేకపోవటము, ఇలాంటి సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. పదే రోగాలు, నొప్పులు వస్తూ ఉంటాయి. దీర్ఘకాలిక జబ్బులు వస్తూ ఉంటాయి. ఇలాంటివి ప్రతిసారి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ వస్తూ ఉంటారు. ఇలాంటి సంకేతాలు అయితే మీకు ఏర్పడుతూ ఉంటాయి. ఉన్న పలంగా ఇందులో పెట్టిన పెట్టుబడి నష్టమైపోతూ ఉంటుంది. ఏదైనా జాబ్ చేస్తుంటే ఆ జాబులు వద్దు అని చెప్తారు, కొత్త జాబ్ రాదు. ఇలాంటి సంకేతాలు అయితే ఎక్కువ శాతం మీకు అనిపిస్తూ ఉంటాయి. ఇక బాడీలో అయితే కనుక లివర్ పెయిన్ రావటము, లివర్ ఫెయిల్ అవటము, కిడ్నీస్ సమస్య రావటము, బ్యాక్ పెయిన్ రావటము, షోల్డర్ పెయిన్ రావటం లాంటివి కూడా సంభవిస్తూ ఉంటాయి. ఇక బ్లడ్కి రిలేటెడ్గా సమస్యలు రావడం కూడా సంసరిస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి సంకేతాలు ఏమైనా ఉంటే కనుక వాటి ద్వారా కూడా భార్యాభర్తలు దూరమయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. ఇక మీ మీద చేయించేటువంటి చెడు క్రియలు కూడా భార్యాభర్తలు దూరమయ్యేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక కారణాలుగా మనం పరిగణనలో తీసుకోవచ్చు. వీటి వల్లనే భార్యాభర్తలు దూరమయ్యడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాటిలో ఏదైనా సమస్య ఉందంటే మీకు మీరుగా చూపించడానికి అవ్వదు. ఎక్కడైనా సమీప దూరంలో ఉన్నటువంటి గురువుని గారిని సంప్రదిస్తే అప్పుడు మీకున్నటువంటి సమస్య ఏముంది,
మీరు ఎందుకు విడిపోయారు, దానికి తగ్గ పరిష్కార మార్గం అయితే సూచించబడుతుంది. అలానే మంచి గురువుని ఎంచుకొని వెళ్ళాలి. దొంగ స్వాముల్ని ఒప్పుకొని వెళ్తే కనుక వారు మిమ్మల్ని ఇప్పుడు ఏం చేస్తారు, లేనిపోయినట్టు తలకాయ నొప్పి వస్తుంది. దీంతో పాటు చిన్నపాటి పరిహారం ఒకటైతే మీకు సూచిస్తున్నా. ఆ చిన్నపాటి పరిహారం చేసుకుంటే ఉపశమనం మాత్రమే ఉంటుంది. ఆ పరిహారం ఏమిటంటే కనుక మీరు ఒక బియ్యం పిండి, అలానే మనకి నల్ల నువ్వులు, అలానే నల్ల మినుములు, ఈ 3 కూడా కలగలిపి ఒక పిండి తయారు చేయండి. 1 కిలో సుమారుగా, అన్నీ కలిపి 1 కిలో ఉండాలి. సుమారుగా చేసుకొని పిండి తయారు చేసి దానిలో ఆవు పాలు వేసి పూరి పిండిలా కలపండి. ఈ కలిపినటువంటి పిండిని ఒక బొమ్మను చేయండి, ఒక మనిషి బొమ్మను చేయండి. చేసి దానికి గోధుమలు ఒక 2 కళ్ళం చేయండి. ఆ కళ్ళలో బొమ్మని గోధుమలతో కాకుండా జొన్నలతో చేయండి. ఆ తర్వాత తలపైన ఒక నిమ్మకాయ పెట్టేసి ఆ నిమ్మకాయ పైన తన పేరు రాయాలి రెడ్డింగ్ పెన్తో. అలానే ఆ పేరు రాసి నాకు ఈవిడ దగ్గర అవ్వాలి, నాకు ఇతను దగ్గర అవ్వాలి. ఇది ఓన్లీ భార్యాభర్తల కోసమేనండి. ఆ భార్యాభర్తల దగ్గర అవ్వడానికి మాత్రమే చేయండి. ఇవి దగ్గర అవ్వాలని చెప్పేసి చేసేసి ఆ బొమ్మని అదే పాలతో కరిగించి ముద్ద చేసి ఆ ముద్దని ఒక నల్లని క్లాత్లో పెట్టేసి ఆ నల్లని క్లాత్కి ధూపం, సాంబ్రాణి పొగతో ధూపం వేసి ఆ నల్లని క్లాత్ ధూపం వేసిన తర్వాత తీసుకుని వెళ్ళి పారేడుని నీటిలో వేయాలి. లేదా ఎక్కడైనా రావి చెట్టు మొదట్లో కనుక కొంచెం గొయ్యి తీసి బూచిపెట్టినట్టయితే ఇది మంగళవారం సాయం సంధి వేళలో చేయాలి. ఇది చేసినట్టయితే కనుక దూరమైనటువంటి భార్య, దూరమైనటువంటి భర్త కూడా ఖచ్చితంగా మీకు 7 రోజుల నుంచి 15 రోజుల లోపు దగ్గర అవుతారు. ఇంకా దీనికి కూడా దగ్గర అవ్వట్లేదంటే వారి మీద ఖచ్చితంగా ఏదో జరిగింది అని అర్థం. జరిగింది అంటే ప్రాణాలు తీసేందుకు కాదండి, జరిగింది అంటే ఏదో చెడు క్రియ జరిగింది అని అర్థం. ఇంక దానికైతే మాత్రం ఖచ్చితంగా గురువులు చేయాల్సిందే. ఈ చిన్నపాటి పరిహారం చేసుకుంటే కూడా దూరమైనటువంటి వారు దగ్గర అయ్యేదానికి మీకు తోడ్పడుతుంది. ఇది మాత్రం మీరు నిజంగా భార్యాభర్తలు అయి ఉంటేనే చేయండి. వేరే వాళ్ళకైతే వాళ్ళ సంసారాలు నాశనం అవుతాయి. కాబట్టి ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచిది. ఇది నిపుణుల పర్యవేక్షణలో చేసుకునే అవసరం అయితే ఉండదు. అలానే మీ యొక్క జాతకం అనుకుంటారేమో, ఇది ఈ రాశి వారికే అని అనుకుంటారేమో. అలా కాదండి, ప్రతి ఒక్కరికి కూడా నామనక్షత్ర ప్రకారంగా అయినా లేదా జాతక పరిశీలనలైనా ఇక్కడ మేజర్గా మనం చూసుకున్నట్టయితే కనుక నేను చెప్పినటువంటి పరిహారాలు మీ నామనక్షత్ర ప్రకారంగా రాసి ఉన్నా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనము సమస్యని సూచిస్తున్నాం కానీ మీ యొక్క రాశిని అనేది పర్టికులర్గా కాదు. ముఖ్యంగా మనం చెప్పినటువంటి పరిహారాలు ప్రతి ఒక్కరు కూడా పాటిస్తూ భార్యాభర్త దగ్గర అవ్వాలని ఒక మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా కూడా మీకు అవ్వట్లేదంటే కనుక నిజంగా మీకు ఏదో జరుగుతుందని అర్థం అండి. ఎందుకంటే ఒకటి గమనించుకోండి, మనము పెళ్లి చేసుకునేటువంటి ముందు ఇరువురు అంటే అటు పెద్దలు ఇటు పెద్దలు కలిసి వారి యొక్క జాతక చక్రం తీసుకొని వారి యొక్క నక్షత్రాలు ఏంటి, గుణగణాలు ఏంటి, వారి యొక్క రాశి ఏంటి, వీరి యొక్క కంపాటబిలిటీ, వారి యొక్క మైత్రి ఎంత కలిసింది అని చూసి ఎన్నో వందల మంది యొక్క దీవెనలు తీసుకొని ఆ ఒక ముహూర్తం పెట్టి పెళ్లి చేసుకునేటువంటిది అయితే కనిపిస్తుంది. అలాగ పెళ్లి చేసుకొని విడిపోతున్నారు అంటే ఖచ్చితంగా మనం ఆలోచించుదాం, ఏదో కారణం అయితే ఉంటుంది కదా. ఆ కారణాన్ని మనము వెలికి తీయాలి, వెతకాలి. నిజంగా మనం ఆ కారణం ఏంటి, ఎవరైనా కన్ను వేశారా, నిజంగా జాతక పరిశీలనలో కనుక తప్పులుంటే వారు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉంటుందా, లేదా మన అనుమానమా, లేదా మన కోపమా, మన చేతకంతనమా, మన ఎదుగుదల లేకపోవటమా, ఏదో ఒక కారణం అయితే ఉంటుందండి విడిపోవటానికి. ఈ కారణాన్ని మనం ఖచ్చితంగా వెతకాల్సిందే. ఇక వాస్తు ప్రకారంగా లోపం ఉందా, అప్పులు పాలై ఉన్నామా, ఆరోగ్యం క్షీణిస్తుందా, పిల్లలు పుట్టట్లేదా, ఇలాంటి ఎన్నో కారణాలు కదా. ఈ కారణాలకు సంబంధించినటువంటి పరిహారమే ఇప్పుడు మనము సూచిస్తున్నాం. ఈ పరిహారము అందరూ కూడా చేసుకోవచ్చు, అలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు. మాకు ఈ రాశి ఉందండి, ఈ పరిహారం చేయాలా లేదా అనేది లేదు. పరిహారం చేసుకోవడం వలన సందర్భంగా సారంగా చేసుకోవాలి తప్పితే వాటి వలన నష్టపోయేది కానీ ఇబ్బంది పడేది కానీ లేదు. ఆ పరిహారం వలన మీకు మంచి జరిగిందా, సంతోషం. లేదు అంటే కనుక నిజంగా మీ మీద చెడు వ్యసనంతో, చెడు కన్నుతో, మీ పెద్దల పూర్వీకుల దోషాలతోనో, లేదా మాట మంతి ఉన్నా, లేదా డబ్బు ప్రకారంగానే ఎన్నో రకాల సమస్యలతో కొట్టుమిట్లాడుతుంటాయి. కాబట్టి ఇంకా ఏదైనా సమస్య ఉండి మీ మీద నిజంగానే కారణాలు ఉంటేనేనండి మీకు జరిగేటువంటి అనేజీ కావచ్చు, అన్ఫిట్ కావచ్చు, లేదా ఇంకేదైనా సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా మీకుగా జరిగేవి కాదు, ఎవరో మిమ్మల్ని చేపిస్తున్నారు. ఇది మాత్రం గమనించుకొని సంప్రదించవచ్చు. ఈ సంప్రదిస్తే నిజంగా మీకు పరిష్కార మార్గం అయితే చూపించేదానికైతే ప్రయత్నం చేద్దాం. మీకు గ్రహరీత్యా దోషాలున్నా, మీకు జాతక ప్రకారంగా తెలియకపోయినా, లేదా మీకు ఇంకేదైనా ప్రకృతిలో దోషాలున్నా, మీకు ఇంకా కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం,
కలత్ర దోషాలు ఉన్నా, అలానే మీకు ఇంకా ఏమైనా సరే హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగల్ముఖి, భానుమతి, యక్షిణి లాంటి విద్యలు జరిగినా అవి మీకు స్వయంగా తెలియనటువంటి విద్యలు ఉంటాయి. అది మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా కూడా నామ నక్షత్ర ప్రకారం కూడా చూసుకొని సంప్రదిస్తే కనుక ఇక్కడ కారణం ఒకటే, భార్యాభర్తలు పెళ్లి అయిన తర్వాత అన్యోన్యంగా ఉండాలి. అది రాజ్యాంగం, అది శాస్త్రం. లేదు అంటే ఏదో ఒక కారణం వల్ల విడిపోతున్నారు. ఆ కారణాన్ని వెతకాలి, దాన్ని సమశుద్ధంగా ఆ కారణానికి వైదొలిగితే ఆ సమస్యకి పరిష్కార మార్గం దొరుకుతుంది. సుఖంగా సంతోషంగా ఉండేటువంటి దాంపత్య జీవితం, పిల్లలు పెద్దలు అందరూ బాగుండాలనే ఒక సంకల్పంతో ఈ యొక్క పరిహారాలు చెప్పుకున్నాము. ఇవి అందరూ కూడా ఆచరించి పాటించి చేసి వృత్తులుగా చేసేసుకుని ఈ యొక్క మార్గాన్ని కూడా వెంచుకొని మీకు ఉన్న సమస్యని పరిష్కార మార్గానికి ఒక ప్రయత్నంగా చేయండి. జై శ్రీమన్నారాయణ. ఓకేనా?